హలో అండి. మా అత్తయితే ఊరికిచ్చే రోజు ఉసిరికాయ పచ్చడైతే పెట్టింది. ఇంక మా పక్కింటోళ్ళు కొన్ని కాయలిచ్చారంట పెట్టుకోమని నాటుకాయలు. మా అత్త ఎలా పెట్టిందో మీరు కూడా చూసేయండి. చిన్న చిన్న కాయలు గదా! బావున్నాయి. సైజు మోయినంగా. ఇంకా పల్లి నూనెలో ఏసి కొంచెం బాగా సిమ్‌లో పెట్టి వేయించుకుంది. ఇంక దించే ముందల కొంచెం పసుపేసింది. ముందేస్తే మాడిపోయిద్దని. ఇంక పసుపయితే కొంచెం ఆయిల్‌లో వేగితేనే కలరు బావుంటది. లేదంటే పచ్చి పసుపులా ఉంటది. ఇంక ఇప్పుడైతే కారం వేసుకుంటుంది. ఇందాకైతే దంచుకుంది కదా! అవైతే మెంతులు, ఆవాలు వేయించి పొడి కొట్టుకుంది బాగా ముందే. ఇప్పుడైతే అవన్నీ కొలతలేం లేదు. అందాజుతోటి కొంచెం కొంచెం వేసుకుంటుంది. ఇంకొన్నే కాయలు కదా! ఇంకా అన్ని కొలత ఏముంటదని అందాజుతోటి వేసుకుంటుంది. ఇంకా ఆయిల్ అయితే ఎక్కువనే అనిపించిందంట. కానీ కొద్దిసేపటికైతే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంది. చింతపండు ఉడకబెట్టి వేసుకోవాలి కదా! ఉసిరికాయ పచ్చడిలో కంపల్సరీగా. మా అత్త అయితే వెరైటీగా నిమ్మరసం పిండింది 2 కాయలు. చింతపండు ఎక్కువ తినదు ఆమె కడుపులో గ్యాస్ ట్రబుల్ అని. ఇలాగైతే నిమ్మకాయలు పిండేసుకుంటే ఈ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నేను కూడా తిని చూశాను. నేను కూడా అలాగే చేస్తుంటాను. చింతపండుకు బదులు నిమ్మరసం పచ్చళ్ళలో బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను తిని చూసి అయితే చెప్పాను చాలా బాగుందని మా అత్తకి. కానీ ఆ రోజు అందరం సగం పడేసేసుకున్నాం నైటు. ఇంకా కొంచెం ఉంది. ఇంకా అలాగే అట్టు పెట్టేసి మేమేం తీసుకురాలేదు. ఇంక తను ఎప్పుడన్నా కొంచెం వేసేసుకుంటుందిలే ఇంకని. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. మరుసటి రోజుకైతే ఆయిల్ అయితే కొంచెం బాగా ఊరిందంట. వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మా అత్త పచ్చడి ఎలా